రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ మల్లికార్జునరావు గారిని లోకాయుక్త జడ్జిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించినటువంటి విచారణలో ఈ జడ్జ్ భాగంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన్ని ఇప్పుడు తీసుకొచ్చి లోకాయుక్త జడ్జిగా వేయటం, రేపు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఆయనే విచారించాల్సి రావటం. సో దీంట్లో కొన్ని నిబంధనలను ఉల్లంఘించారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఈ అంశానికి సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. మేడం, లోకాయుక్త జడ్జి నియామకం నిన్న మనం చూసాము. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు దీంట్లో జరిగినటువంటి ఉల్లంఘనలు ఏంటి? రేపు దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? సార్, ఇప్పటి వరకు నేను అనుకుంటాను ఇండిపెండెంట్ బాడీ జ్యుడిషియరీలో ఈ రాజకీయాల జోక్యం ఉండదు అని చాలా సంతోషపడిపోతుంటాను సార్. ఎందుకంటే అలా ఒకవేళ రాజకీయాల జోక్యం ఉంటే అర్ధరాత్రుల్లో జడ్జిల్ని కూర్చోబెట్టి వాళ్ళతో జడ్జిమెంట్లు రాపిచ్చేద్దరు కూడా. సో ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ బాడీని, జ్యుడిషియరీ వ్యవస్థని మాత్రం రాజకీయ నాయకులు టచ్ చేయలేరండి. వాళ్ళ అనుసంధానంగా ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటే ఐఏఎస్ని, ఐపీఎస్ని, డీజీపీని, డిఎస్పీని, ఎస్ఐల్ని, సిఐల్ని అందరినీ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రభావితం చేసేసి వాళ్ళతో తప్పుడు పనులు కూడా చేపించేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కంట్రోల్ పెట్టడానికి ఉండే వ్యవస్థే జ్యుడిషియరీ బాడీ అండి. సో ఈ జ్యుడిషియరీ బాడీలో ఎవరి జోక్యం ఉండదు అనేది నిష్పక్షపాతంగా ఉంటుంది. అదే రకంగా ఎలక్షన్ బాడీ. సో లోకాయుక్త అంటే అది జ్యుడిషియరీ బాడీనా అంటే అంతకంటే మించినదండి. అంతకంటే మించినది. ఇక్కడ సాధారణ పౌరులు నేరాలు చేస్తుంటే వాటికి శిక్షలు వేసేది జడ్జిలైతే, అంటే ఇక్కడ న్యాయస్థానాలు అంటే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఏకంగా ఎమ్మెల్యేలు, మినిస్ట్రీలు వాళ్ళు లంచగొండితనంతో ఉండి కరప్షన్కి లోనైతే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళ అక్రమాస్తుల కేసులు కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ కూడా లోకాయుక్తలో చాలా నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయని నమ్ముతామండి. ఎందుకంటే ఇక్కడ ఏ జడ్జినో అక్కడ అదే జడ్జి అండి. అంటే హైకోర్టు జడ్జి అయినా అప్పటికప్పుడు జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జికి ఎలివేట్ అవుతారండి. కానీ లోకాయుక్త అంటే ఎంత కీలకమైనది అంటే హైకోర్టు జడ్జిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారండి. అంటే నిపుణులని, నాణ్యత గలటువంటి జడ్జిల్ని తీసుకుంటారు. సో అది ఒక చట్టం ఉండేదండి. 1983 నుంచి ఒకే జీవో ఇంప్లిమెంట్ అవుతూ ఉందండి. అదేంటంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, అంటే ఎవరైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు గవర్నర్ కి రిఫరెన్స్ చేస్తారు. అంటే మాలో ఇంత ప్యానెల్లో ఇంతమంది, ఒక 60 మంది ఉన్నాం కదా, మాలో ఇతను చాలా నాణ్యత గల వ్యక్తి, చాలా నిపుణుడు, చాలా నిజాయితీగా పనిచేసే వ్యక్తి, ఇతను ఈ లోకాయుక్తలో ఉంటే అంటే ఏ రాజకీయ నాయకులకి లొంగకుండా ట్రాన్స్పరెంట్ గా పనిచేయగలుగుతాడు, ఇతను ఒక కమ్యూనిజం సిద్ధాంతాల గలవాడు అంటూ అతని గురించి ఎలివేట్ చేస్తూ హైకోర్టు జడ్జి గారు గవర్నర్ తో రిఫరెన్స్ ఇస్తూ అతన్ని అపాయింట్ చేయమని అడుగుతారండి. దీంట్లో రాజకీయ జోక్యం ఉండదండి. హైకోర్టు జడ్జి, గవర్నర్ వీళ్ళిద్దరు వేరే కింద వస్తారు కదండి. సో అటువంటి పరిస్థితి. కానీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం 1983లో ఉండే జీవోని 2014లో సవరణ చేసినారండి. సవరణ చేస్తూ దొంగ చేతికి తాళాలు ఇస్తానంటాడండి. దొంగ చేతికి తాళాలు ఇస్తానంటాడు. నేరగాడు కట్టించినటువంటి ఇంట్లో అద్దెకి ఉంటానంటాడండి. లింగంనేని రమేష్ అంటేనే ఒక నేరాల పుట్ట. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని చెక్ బౌన్సుల కేసులు, ఎన్ని చీటింగ్లు. ఇటువంటి ఒక నేరగాడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నేరగాడిని రాజ్యసభకు ఎలివేట్ చేయడమే ఒక దౌర్భాగ్యం. అది మీ రాజకీయ రొచ్చు అట్లాగే ఉంటుందని మేము భావించవచ్చండి. కానీ అతనిచ్చిన ఇంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అద్దెకుండడం, ఈ దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలోనూ ఉండదండి. ఎవరింట్లో ఉంటున్నారు జడ్జి గారు? నేరగాడి ఇంట్లోనండి. అరే మరి నేరగాడి కేసులు మాఫీ చేసేస్తాడా? అరే రే, నేరగాడి కేసులు మాఫీ చేయడం ఏంటండి? నేరగాడికి రాజ్యసభ కూడా ఇచ్చేసాడండి. ఓహో, ఇలా కూడా జరిగిద్దా? బీహార్ని మించిపోయింది ఆంధ్ర రాష్ట్రం అనే రకంగా మరొక్కసారి తలపించారండి. అది ఎట్లన్నా చావనివ్వండి, ఆ రాజకీయాల రొచ్చు. కానీ మా జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా తలదూర్చేసినారండి. ఎంత బాగా తలదూర్చినారంటే 2014లో ఒక జీవో ఇచ్చినారండి. ఆ జీవో సారాంశం ఏంటంటే లోకాయుక్త జడ్జిని అపాయింట్ చేసే అధికారం హైకోర్టు చీఫ్ జస్టిస్ కి, గవర్నర్ కి లేకుండా ఇది రాష్ట్ర డెసిషన్ మీద ఉంటది కాబట్టి 83 చట్టాన్ని తొంగలో దొక్కి వారు ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రి, తర్వాత మన ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక స్పీకరు, శాసన మండలి స్పీకరు, శాసనసభ స్పీకరు, ప్రతిపక్ష నాయకుడు, ఈ 5గురు కలిసి హైకోర్టు జడ్జి
గవర్నర్ వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా మేమే లోకాయుక్త జడ్జిని అపాయింట్ చేస్తాం. ఎందుకనంటే మా కేసులు వాదించేది అతనే కదా! మాకు అనుసంధానమైన వ్యక్తిని పెట్టుకుంటేనే కదా మా కేసులు కూడా పక్కన పడేసేది అని ఏమో ఏమోనండి నా ఉద్దేశం కాదు. అలా కూడా అనిపించొచ్చు కదా రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఆ లోకాయుక్త జడ్జి చేయాల్సినటువంటి పనులేంటంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రినైనప్పటికీ కోర్టు బోనెక్కిచ్చి మీ మీద ఆ ఎలిగేషన్ వచ్చింది, ఈ ఎలిగేషన్ వచ్చింది, మీకు భూములు ఎక్కడివి, మీ ఆస్తులు ఎక్కడివి, 2 ఎకరాలతో బిగినైన మీరు లక్షల కోట్లు ఎలా సంపాదించారు, ఆ ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి వల్ల కూడా కాలేకపోయిందే, ఎలా ఆ ఆ సంపద రహస్యం ఏంటి, సంపదని సృష్టిస్తానంటుంటారు కదా మీరు, ఎక్కడి నుంచి తవ్వి సృష్టిస్తుంటారు, ఏ భూమిలోంచి అంటే భూమిలోంచి తువ్వితే సీతమ్మ తల్లి బయటకు వచ్చింది, మీకేమో సంపద వస్తుంది మరి ఎలా అది అని ఇవన్నీ అడగాల్సినటువంటి జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తిని ఒక నేరగాడే అరే నేరగాడని ఎలా అంటారండి అంటే ఆ గొడ్డలి పార్టీ గొడ్డల నాయకుడు అని వాళ్ళు అనట్లేదండి. మరి ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కదా, ఆల్రెడీ 50 రోజులు జైల్లో ఉండి వచ్చినారు కదా. ఆ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేయి పట్టుకుంటే గానీ నడవలేని పరిస్థితిలో, బయటికి రాలేని పరిస్థితిలో, ఆయన చేయూతనిస్తే గానీ నడవలేక బయటికి నడిచి వచ్చినటువంటి ఆ నేరగాడి చరిత్ర అంటూ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారండి. నేనైతే అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారనే అంటానండి. ఎందుకంటే నేను ఇచ్చే గౌరవం ఎక్కడ ఆంగ్లం కూడా తగ్గనివ్వరండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి 2014 నుంచి 21 మంది జడ్జిలు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వాళ్ళల్లో ఏ ఒక్కరినైనా ఈ లోకాయుక్త జడ్జిగా అపాయింట్ చేయించండి. కానీ వారు అనుకున్న జడ్జి రిటైర్ అయ్యే వరకు ఏమండి వారు అనుకున్న జడ్జి రిటైర్ అయ్యే వరకు 2024 నుంచి అంటే ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి ఆ జీవో మార్చిన దగ్గర నుంచి ఒక్కరిని అపాయింట్ చేయలేదండి. 2 సంవత్సరాలు లోకాయుక్త జడ్జి పోస్ట్ అలాగే ఖాళీగా పెట్టారండి. వాళ్ళకు అనుసంధానమైన వ్యక్తి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిష్పక్షపాతంగా బెయిల్ ఇచ్చినటువంటి వ్యక్తి. అంటే అదెలా అండి అంటే ఆ రోజు ప్యానెల్లో తను లేరు సార్. ఆయన తెల్లాప్రగడ మల్లికార్జునరావు గారని ఆయన పేరు సార్. అయితే ఆయన ప్యానెల్లో లేరు. సడన్ గా రాత్రులు రోస్టర్ మారిపోయిందండి. రోస్టర్ మారిపోయి స్కిల్ డెవలప్మెంట్ బెయిల్ కేసు ఆయన దగ్గరకు వచ్చేసిందండి. ఆయన చాలా గొప్పగా బెయిల్ ఇచ్చేసినారండి, చాలా గొప్పగా బెయిల్ ఇచ్చినారండి. ఆ స్వామి భక్తి లేకపోతే ఆ విశ్వాసం చూపించడం కోసమా ఆ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈయనకి లోకాయుక్త జడ్జి ఇచ్చినారంటే అది కూడా తప్పండి. అంటే జడ్జి గారి మీద విశ్వాసంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారంటే నేను ఒప్పుకోనండి. ఆయనకి జిల్లా జడ్జితోనే రిటైర్ అయిపోతానేమో అనే బాధ ఉండేదట. కానీ ఎన్వి రమణ గారు చొరవ తీసుకొని ఆయన్ని హైకోర్టు జడ్జిగా ఎలివేట్ చేసినారంట. ఇది స్వయంగా ఆయన రిటైర్ అయిన ఇప్పుడు ఇచ్చినటువంటి స్పీచ్. ఎన్వి రమణ గారంటేనే పచ్చ కలర్ ముద్ర భారీగా ఉంటది. ఆయన కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఫోన్ చేసినప్పుడు బాధపడ్డారంట. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా అరెస్ట్ అవడం ఏంటి, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కష్టాలు ఏంటని. అదేంటది రాగ ద్వేషాలు ఏవి ఉండకూడదు, ఇవన్నీ ఏవో చాలా భారీ డైలాగులు ఉంటాయి కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అంత అచ్చుచావేంటి అంటే ఆయన జడ్జి చేసింది కూడా ఈయనే కదా. అందుకనే ఈయన ఎంతో మంది జడ్జిలు చేసినారట. 220 మంది ఏదో జడ్జిల్ని అపాయింట్ చేసినారు ఎన్వి రమణ గారు. దాంట్లో నేను ఒకడిని. నాకు ఇంత బాగా సపోర్ట్ చేసిన ఎన్వి రమణ గారికి ధన్యవాదాలు అంటూ చెప్పకనే చెప్పారు నేను కూడా పచ్చ కలర్ ముద్ర అని. ఇప్పుడు ఏకంగా ఈ కేసులో ముద్దాయి తాలూకా వాళ్ళని విచారించే వ్యక్తిని ముద్దాయిలే అపాయింట్ చేసుకోవడం. కేబినెట్ మంత్రి ఎవరండి అని ఆలోచిస్తే అది కూడా పాపం గౌరవ డిప్యూటీ సీఎం గారు అయితే కాదండి. మరి కేబినెట్ మంత్రి ఎవరినన్నా పెట్టుకున్నారేమో తెలియదు కానీ ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రి, శాసనసభ చైర్మన్, శాసనమండలి చైర్మన్, ప్రతిపక్ష నాయకుడు లేడు కాబట్టి పాపం ఆయన సలహా సూచనలు తీసుకునే అవసరం కూడా వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళే అత్యుత్సాహంతో ఆయన్ని అపాయింట్ చేసేసినారు. రేపో ఎల్లుండో ప్రమాణ స్వీకారం. ఇది దేనికి దారితీస్తుంది? జ్యుడిషియరీ వ్యవస్థలో ఎప్పుడు రాజకీయ జోక్యం ఉండకూడదనే రాజ్యాంగాన్ని సృష్టించిన వ్యక్తులు దాన్ని దూరంగా పెట్టారండి. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ, అత్యున్నత స్థాయి, అత్యున్నత న్యాయస్థానాలు అంటూ గౌరవించారు. దాంట్లో కూడా వీళ్ళు తలదూర్చేస్తారండి. ఎంత తప్పండి. రేపటి రోజు లోకాయుక్త కోర్టులో ఎంఆర్ఓల్ని, కలెక్టర్ని బోనెక్కిచ్చేస్తారండి. ఎంఆర్ఓల్ని, కలెక్టర్లు చేసిన తప్పుల్ని నిజాయితీగా ప్రశ్నించి ఇమీడియట్ గా జడ్జిమెంట్లు వచ్చేస్తాయండి చాలా గొప్పగా. అంటే జిల్లా కోర్టు, హైకోర్టులు గట్రా పోకుండా రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా పరిష్కరించేటటువంటి కొన్ని కేసులని చాలా సునాయాసంగా లోకాయుక్త జడ్జి గారు
ఇలాంటివి చక్కగా మంచిగా విధిస్తుంటారండి. కానీ కర్నూలులో ఫామ్ అయినప్పుడు కూడా మేము అనుకునే వాళ్ళమండి. హైకోర్టు జడ్జి గవర్నర్‌తో అపాయింట్ చేస్తాడు కాబట్టి ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. వీళ్ళ వల్ల న్యాయం జరుగుతుంది అని. కానీ 2013 ఒక చట్టం వచ్చిందండి. సెంట్రల్‌కి సంబంధించి ది లోకాయుక్త యాక్ట్ అనేటటువంటి ఒక పార్లమెంట్ పాస్ చేసిన చట్టం ప్రకారం ప్రధాన మంత్రిని కూడా ఈ లోకాయుక్త గవర్నమెంట్ ఏదైతే జడ్జ్ ఉన్నారో వారికి ప్రశ్నించే అధికారం ఉంటుందంటండి. బహుశా ఈ మధ్య బొద్దింకల పార్టీ అని ఒకటొచ్చింది చూడండి. ఆ బొద్దింకల పార్టీ వాళ్ళలో కొన్ని రూల్స్ పెట్టినారండి. ఆ రూల్స్‌లో మొట్టమొదటి రూల్ ఏంటంటే సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీలకుందా గాని, ఏ పదవులు గాని అధిరోహించకూడదు. అది బైలా పెట్టాలి అని. అంటే రిటైర్ అయ్యాక ఏదో రాజకీయ పదవులను ఆశించి ఈ జడ్జిమెంట్‌లు రాసేస్తారేమో, అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకి లొంగిపోతారేమో అనంటూ ఒక అద్భుతమైనటువంటి బిల్లులాగా వాళ్ళ ప్రొసీజర్‌లో ఇది మా బైలా. మేము ప్రభుత్వంలోకొస్తే లేకపోతే మాకు నచ్చినటువంటి రూల్ అన్నారండి. ఇది వాళ్ళకే గాదు, దేశం మొత్తం నచ్చేటటువంటి రూల్ అండి. ఇప్పుడు ఈ జడ్జి పోస్ట్ అండి. మామూలుగా ఈ లోకాయుక్త జడ్జి పోస్టు మాక్సిమం హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన వాళ్ళకే ఇస్తారండి. అంటే 2014 నుంచి 21 మంది హైకోర్ట్ జడ్జిలు రిటైర్ అయినప్పటికీ ఇద్దరు మాత్రమే హైకోర్ట్ చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్నారండి. వాళ్ళల్లో ఓకే. ఒకరు జస్టిస్ శేషసాయి గారని కూడా నేను వినున్నానండి. అంటే ఆయన ఆల్మోస్ట్ చాలా నిజాయితీగా పనిచేసేవాడని, ఆయన లోకాయుక్త బిల్లు చివరి వరకు ఆయనకే జడ్జ్ అని చాలా చోట్ల వినపడిందని, చిట్ట చివరిలో ఆయన పేరు తప్పించి ఆయనకి నచ్చేవారు వచ్చే వరకు. అంటే 26 ఆయనకి నచ్చే జడ్జి రిటైర్మెంట్ అయ్యే వరకు ఆగిన వెంటనే తీసుకుంటే మళ్ళీ డౌట్ వచ్చిద్దని 6 నెలలు అంటే జడ్జిగా రిటైర్ అయ్యాక 6 నెలలు ఆగాక లోకాయుక్త జడ్జిని అపాయింట్మెంట్ చేయడం న్యాయానికే న్యాయం చేయాలి అంటూ చాలా మంది రిటైర్డ్ జడ్జిలో లేకపోతే రిజైన్ చేసిన జడ్జిలో కూడా మాట్లాడారండి. ఎందుకంటే రేపటి రోజు కేబినెట్ మంత్రులని, ముఖ్యమంత్రులని వాళ్ళు చేసేటటువంటి అవినీతిని ప్రశ్నించాల్సినటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో వారు ఎవరు అంటే వారే నిర్ణయించినటువంటి జడ్జి. అంటే నేరగాడి ఇంట్లో అద్దెకుంటే అతను అతను మరి అతనికి సపోర్ట్ చేస్తాడేమో కదండీ అని మహారాష్ట్రనో మరి ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు ముగ్గురు అడ్వకేట్లండి సుప్రీం కోర్ట్ అడ్వకేట్లు అడిగారు. అడిగితే నేనన్నాను, "అలా ఏమి చేయరులెండి. అంతకు మించే చేస్తారండి" అన్నా. అంతకు మించి అంటే నేరగాడికి సపోర్ట్ చేస్తారో నాకు తెలీదు గానీ, నేరగాడిని రాజ్యసభకి ఎలివేట్ చేస్తారండి. మీతో పాటు రేపు రాజ్యసభలో కూర్చోబోయే వ్యక్తి లింగమనేని రమేష్ గారి ఒక నేరగాడు. ఆయన నేరాలు ఉన్నాయా రజనీ గారు మీరెలా అంటారంటే, అఫిడవిట్‌లోనే ఉన్నాయండి. చైతన్య విద్యా సంస్థలో ఆయనైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి అతన్ని చచ్చే లోపల అతన్ని ఎదుర్కోవాలి అంటూ కూడా శపథాలు చేసేసినారు. తర్వాత ఆయన కన్నుమూసినారు. సో, ఇటువంటి పరిస్థితుల్లో దొంగ చేతికి తాళాలు ఇచ్చేసినారేమో. 1983 చట్టాన్ని 2024లో సవరణలు చేయడం ఏంటో, హైకోర్టు చీఫ్ జస్టిస్ గవర్నర్ చేతిలో ఉండే నిర్ణయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తనకు అనుసంధానంగా మార్చుకోవడం ఏంటో, క్యాబినెట్ మినిస్టర్లతో చిన్న స్థాయి అండి క్యాబినెట్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, జడ్జిల ముందు పోల్చుకుంటే. మీరు మమ్మల్ని అపాయింట్ చేస్తారా? మాతో తప్పుడు పనులు చేపిస్తారా? మమ్మల్ని కూడా కొనేస్తున్నారా? మమ్మల్ని కూడా అంగడిలో సరుకులాగా పెట్టారా? అంటూ నిన్నటి రోజు సాక్షిలో కథనాలొస్తే రాయరా మరి? ఎందుకు రాయరండి? మనం చేసే పనులు అలాగే ఉంటాయి. చక్కగా దాన్ని ఎలివేషన్ ఇచ్చి మరీ వాళ్ళు రాస్తున్నారు. బావుంది. కానీ నిజాలు నిర్భయంగా చెప్పగల కొన్ని మీడియా ఛానల్‌లు దయచేసి రంగుల ముసుగులో ఉండకండా ఇలాంటి నిజాల్ని బహిర్గతంగా చెయ్యండి. ప్రజలు తెలుసుకోవాలి. రేపటి రోజు క్విడ్ ప్రోకో అంటారు చూడండి. మీకు జడ్జి పోస్ట్ ఇచ్చినానుగా, రేపటి రోజు మా మంత్రి వస్తాడు. అవినీతి ఆరోపణలు తీసి పక్కన పెట్టేయి. లేకపోతే కేసు వాయిదాలేసేయి. ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటాయి. వాయిదాలతోనే లాగిచ్చేసేయి. తర్వాత రాజెవడో, రెడ్డెవడో ఎలక్షన్ తర్వాత మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి పోస్ట్ పోన్ చేసేస్తారేమో. కలెక్టర్లు, ఎంఆర్ఓలు తప్పు చేసినారని ఎంతో మంది రైతులు, సాధారణ పౌరులు లోకాయుక్తలో పోరాడతారు. మరిప్పుడు ఆ సాధారణ పౌరుల పక్షాన జడ్జి గారు ఉంటారా? లేకపోతే కలెక్టర్లు, ఎంఆర్ఓల పక్షాన జడ్జి గారు నిలబడతారా? మరి లోకాయుక్త అంటేనే ఒక అద్భుతమైనటువంటి ఎలివేషన్. పేదోడికి న్యాయం, సమన్యాయం, సామాజిక న్యాయం అంటూ భారీ ఎలివేషన్లు. 2013 యాక్ట్ అయితే ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించమనింది. ఏ మాత్రం తగ్గేది లేదని. ఇక్కడైతే 1983 నుంచి కూడా ముఖ్యమంత్రులను కూడా ఏదైతే తప్పుని ప్రశ్నించే అధికారం లోకాయుక్తకు ఉందండి. ఇలాంటి జడ్జిల్ని కూడా
హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండే వ్యక్తి అక్కర్లేదు. ఆ? హైకోర్టు చీఫ్ జస్టిస్ గవర్నరు నిర్ణయించక్కర్లేదు. మేమే నిర్ణయించుకుంటాం. ఏమయ్యా నువ్వు జడ్జిగా కూర్చోడా, రేపు మన 5 ఎమ్మెల్యేలు వస్తాయి అవినీతి ఆరోపణలు అని మీరు మాట్లాడతారండి? ఆయనతో రాత్రులు కూర్చొని జడ్జిమెంట్లు రాపిస్తారా? అదేంటండి అలా అనుమానిస్తారు జడ్జిల గురించి అంటే, మరి మీరే అపాయింట్ చేసినప్పుడు జీవోలు మార్చేస్తున్నప్పుడు అనుమానాలు రావా అండి? సుప్రీంకోర్టు విధించిందండి. ఏదైతే 2011 ముందు రాసిన వాళ్ళు కూడా టెట్ ఎగ్జామ్ రాయాల్సిందే, లేకపోతే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఉండవు, టెట్ అంత ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు చెప్తే రాష్ట్ర గవర్నమెంట్ కంటెంప్ట్ ఆఫ్ ద సుప్రీంకోర్టుకి, కంటెంప్ట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ధిక్కరించి నాకు టెట్టే అక్కర్లేదు, బాగా ఆటలాడిన వాడిని, నాకు నచ్చినట్టుగా ఆడిన వాడిని, 20 లక్షలకి 30 లక్షలకి ఇచ్చిన వాడికి నేను డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చేస్తాను అన్నట్టున్నవాడి నారా లోకేష్ గారు ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చారు. ఉంచిన జీవో అలాగే ఉంచొచ్చుగా, అది జీవో అంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా ఉంటే మళ్ళీ ఆ ఉద్యోగాలు ఇచ్చాక ఆ జీవో ఎత్తేసినారు. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి పెడితే ఇప్పుడు కంపల్సరీ టెట్ రాయాల్సిందే. ఏంటి ఆ విధానం? సిగ్గులేదు? సిబిఐ విచారణకు ముందుకు రావద్దు, మీలో తప్పుంది కాబట్టేగా జీవో అర్ధరాత్రులు రిలీజ్ చేసి మళ్ళీ తెల్లారి జీవో మార్చేసినారు. మీరింది తప్పు కాదు, కంటెంప్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. చిన్న కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకే కోర్టు పోనెక్కిచ్చేసి హైకోర్టు జడ్జి గారు పనిష్మెంట్ వేసేస్తారు. మీరు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకు పూనుకున్నారు కదా, మరి దీంట్లో మీకు పనిష్మెంట్ పడదా అంటే పడదు రజనీ గారు. మేము ఎవరో నాయకులు, ఎవరి మీద పనిష్మెంట్ పడుతుంది? ఐఏఎస్ల మీద. కోన శశిధర్ గారిని కోర్టు పోనెక్కిచ్చిద్దేమో. ఏమయ్యా ఐఏఎస్, నీకు అంత మాత్రం తెలియలేదా? సుప్రీంకోర్టు ఒక చట్టాన్ని ఫామ్ చేసినప్పుడు, ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మీరు ఆ జడ్జిమెంట్ మీరిపోతారా? ఆంధ్ర రాష్ట్రానికి కొమ్ములు వచ్చినాయా? ఉండేది 3 ఏళ్ళు దాచేద్దాం అని ఫిక్స్ అయిపోయినారా? మళ్ళీ రారనుకుంటున్నారా అని చాలా దృఢంగా రాష్ట్ర ప్రజల్లో అపనమ్మకాలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవోలు మార్చేటప్పుడు జుడిషియరీ కూడా మీ చెక్కు చేతుల్లో పెట్టేసుకుంటే ఇక తీర్పులు ఎటువైపు వెళ్ళిపోతాయని రాష్ట్ర ప్రజలు కడు సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు జుడిషియరీ వ్యవస్థని కంట్రోల్ చేస్తున్నారు అనడాలలో ఇది తార్కాణం అని ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ గారు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయినప్పుడు బాధపడ్డానని పబ్లిక్ గా చెప్పారు. కాబట్టి ఆయనకు కూడా పచ్చముద్ర పడుతుంది. కాబట్టి అదే రకంగా ఎన్వి రమణ జడ్జి గారు నన్ను హైకోర్టు జడ్జిగా ఎలివేషన్ ఇచ్చారు, లేకపోతే జిల్లా జడ్జిగా రిటైర్ అయ్యేవాడిని అని ఈయన కూడా ఎన్వి రమణ గారి పేరు చెప్పినారు. కాబట్టి హైకోర్టు జడ్జిగా చీఫ్ జస్టిస్ గా ఉన్న వ్యక్తిని మాత్రమే ఈ హోదాలో కూర్చోబెట్టాలన్న ఎలివేషన్ ని కూడా పక్కన తొంగలో దొక్కి గవర్నర్ కి హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అధికారాలు పక్కన పెట్టి నారాసుర రక్త చరిత్రలాగా నారావారి రాజ్యాంగంలో రెడ్ బుక్ పరిపాలనలో మరొక నేరగాడిని, మీ స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ ఇచ్చినటువంటి వ్యక్తిని బహుశా బోన్ ఎక్కించినారేమోనని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారండి. కానీ నేనైతే జడ్జిల్ని చాలా విశ్వసిస్తా, జడ్జిల్ని గౌరవిస్తా. ఎందుకంటే ఆ క్యూ లైన్లో ఉన్నాం కాబట్టి, మేము న్యాయవాదులుగా ఉన్నాం కాబట్టి. అయ్యా, ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని ఆ పదవిలో కూర్చోపెట్టినప్పటికీ మీరు నమ్ముకున్న రాజ్యాంగాన్ని ప్రజలు మీ మీద నమ్మకం ఉంచున్నారు. కాబట్టి దయచేసి 62 ఏళ్ళు దాటాకైనా నాయకుల కోసమో పదవుల కోసమో పని చేయకుండా నిబద్ధతగా రాష్ట్ర ప్రజల మీద ప్రజాస్వామ్య విధానాన్ని కాపాడాలని వినతిపూర్వకంగా తెల్లాప్రగడ జడ్జి గారిని అంటే మల్లికార్జునరావు గారిని నేను వినతిపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇలాంటివి ఎన్ని ఎలిగేషన్ వచ్చినప్పటికీ కొద్దో గొప్ప న్యాయమూర్తిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు న్యాయం చేయాలి, న్యాయం జరిగేలా చేయాలి, న్యాయానికే న్యాయం జరగాలి అంటూ ఎంతో మంది కొటేషన్లు ఇస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి నిజాయితీగా పనిచేయాలి, లేకపోతే మీ మీద పడే ముద్ర టోటల్ న్యాయమూర్తుల మీద పడినట్టుగా అని భావించాల్సి వస్తుందని నా తరపున వినతిపూర్వక విన్నపం అండి. ఇది నేను ప్రజల అభిప్రాయాన్ని మీడియా ఛానల్స్లో వస్తున్న కథనాల్ని ఎలివేషన్ చేసినానే కానీ నేను ఎప్పుడూ న్యాయమూర్తుల్ని గౌరవిస్తాను, న్యాయస్థానాల్ని గౌరవిస్తాను. ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి న్యాయవాద వృత్తికి నిబద్ధతగా ఉంటానని మీ ముందు వినతిపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అంశం మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.